ఇప్పుడైనా తాజా వార్త తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అనే చెప్పవచ్చు. ఇప్పటికే కేరళం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని సైతం తాకాయి. ఇక రానున్న 2-3 రోజుల్లో తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఏపీ, మహారాష్ట్రలో 30% విస్తరించినట్లు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో పూర్తిగా వ్యాపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, మొత్తానికి తెలంగాణ ప్రజలకు చల్లని కబురుగా చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు తెలంగాణను తాకినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. అది ఇప్పటికే కేరళ, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి నైరుతి ఋతుపవనాలు తాకిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణకు కూడా తాకిన నేపథ్యంలో ఇప్పుడు రైతులకు ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే రైతులు మృగశిర కార్తీ వెళ్ళిందంటే రైతులు సాగు పనులకు సన్నద్ధమవుతారు. ఆ నేపథ్యంలోనే ఈసారి నైరుతి ఋతుపవనాలు తొందరగా అంటే తాకాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రేపటి నుంచి రైతులు పొలం పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు. రైతులు అంటే ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా రైతులు దున్నకాల పనిలో కూడా బిజీగా ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా రైతులు సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే వరి ఖరీఫ్ సాగుకు సంబంధించి కూడా పంట సాగుకు సంబంధించి కూడా ఇప్పటికే రైతులకు విత్తనాలు, అదేవిధంగా ఎరువులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఇన్ని రోజులు ఉక్కపోతతో ఎండవేడిమికి ఉక్కిరి అయినటువంటి ప్రజలకు కూడా ఈ పరిణామం కూడా చాలా తీపి కబురు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి దాకా మనం చూసుకోవచ్చు దాదాపు 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో తాజాగా నైరుతి ఋతుపవనాల రాకతో కూడా పూర్తిగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా చల్లబడ్డట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికి మరి వర్షాలు రానున్న నేపథ్యంలో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ముందు ఏంటి? ఇప్పటికే రైతులు అంటే వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటే మరో 2-3 రోజులు కూడా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే వెల్లడించారు. ఇప్పటికే మహారాష్ట్రలో కూడా 30% నైరుతి ఋతుపవనాలు తాకినట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కేరళ కావచ్చు, తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలకు కూడా నైరుతి ఋతుపవనాలు తాకాయి. ఇప్పుడు తెలంగాణకు కూడా నైరుతి ఋతుపవనాలు తాకిన నేపథ్యంలో రైతులైతే సాగుకు సన్నద్ధమవుతున్న పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వారికి సంబంధించిన ఎరువులు కావచ్చు, విత్తనాలు అందుబాటులో ఉండేలా కూడా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. మరోవైపు మొన్నటి దాకా ఎండ విపరీతంగా కొట్టినటువంటి నేపథ్యంలో తాజాగా నైరుతి ఋతుపవనాల రాకతో కూడా కొంత చల్ల వాతావరణం అయితే పూర్తిగా చల్లబడ్డటువంటిగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్.